హాయ్ హలో వెల్కమ్ టు వండర్ఫుల్ వీడియో ఆన్ ఎస్ఈఓ. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎస్ఈఓని మేము ఏఐతో ఏ విధంగా చేయాలి, ఎస్ఈఓ కాంటెంట్ని ఏ విధంగా ఏఐకి తెలియకుండా చేయాలి, చాట్ జీపీటీలో ఏఐ కాంటెంట్ మనం జనరేట్ చేస్తే ఎస్ఈఓ చేయొచ్చా చేయలేమా, ఎస్ఈఓకి ఏదైనా ఏఐ టూల్ ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను చాలామంది అడుగుతున్నారు. అండ్ ప్లాగరిజం పేజినేషన్ లేకుండా ఏఐని యూస్ చేస్తూ మనం ఎస్ఈఓలో మన వెబ్సైట్ని ర్యాంక్ చేయాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరల్గా మనం చాట్ జీపీటీలో క్రియేట్ చేసిన కాంటెంట్ ఎప్పుడైతే మనం ఇంటర్నెట్లో అంటే వెబ్సైట్లో పెడతామో, ఏదైతే వెబ్సైట్ మీద పెట్టే కాంటెంట్ని ఆన్ పేజ్ కాంటెంట్ అని ఎప్పుడైతే అంటున్నామో, గూగుల్ ఆల్గరిథం ప్రకారం ఏఐని ఏ విధంగా సపోర్ట్ చేసినా మిస్ఇన్ఫర్మేషన్ కాకుండా రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏఐలో ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా ర్యాంక్ చేస్తుంది గూగుల్ అనే అప్డేట్ ఉన్నప్పటికీ ఇట్ షుడ్ బి అ లిటిల్ ఆఫ్ హ్యూమన్ రిటర్న్ అండ్ ద రైట్ కాంటెంట్ కూడా అనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. సో దానివల్ల మనకి ర్యాంకింగ్స్ అనేవి చాలా వెబ్సైట్స్కి పడిపోవడం జరుగుతుంది. లాస్ట్ 4 months బ్యాక్ ఉన్న అప్డేట్లో కూడా చాలా వెబ్సైట్స్ అనేవి డిఫరెంట్గా డెఫినెట్లీ చాలా కింద పడిపోయినాయి. దానికి కారణం ఏంటి అని అంటే ఏఐ టూల్స్ యూస్ చేసుకుంటూ చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా బ్లాగ్స్లో, అదేవిధంగా రైట్ ఇన్ఫర్మేషన్ ఉన్న కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్ కాంటెంట్తో ఉన్న టూల్స్ వల్ల యూజ్ చేసిన కాంటెంట్ వల్ల కూడా మనకి ర్యాంకింగ్ పడిపోయింది అనేది వాస్తవంగా చాలామంది కన్సల్టెంట్స్కి వచ్చిన ప్రాబ్లం. సో ఈరోజు మనము మన వీడియోలో వీ విల్ టాక్ అబౌట్ ప్రాపర్ ఎస్ఈఓ ఏ విధంగా మనం ఏఐతో చేసుకోవచ్చు. సో లెట్స్ కమ్ టు ద ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ టాపిక్ మనం డిసైడ్ అవుతున్నప్పుడు చాట్ జీపీటీలో ఏ విధంగా అయితే టాపిక్ అడుగుతామో అదే విధంగా వీ కెన్ ఆస్క్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఆన్సర్ ద పబ్లిక్. ఆన్సర్ ద పబ్లిక్ గురించి నేను ఎన్నో వీడియోస్ చేశాను, షార్ట్ వీడియోస్ చేశాను, లాంగ్ వీడియోస్ చేశాను, డీటెయిలింగ్ ఆఫ్ ద వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో ఆన్సర్ ద పబ్లిక్లో మనం పర్టికులర్ టాపిక్ని కూడా మనం అడగొచ్చు. అండ్ ఆ పర్టికులర్ టాపిక్ మీద మనకి చాలా టూల్స్, చాలా ఐడియాస్ వస్తుంది. లెట్స్ సే నేను డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాను కాబట్టి నేను సైన్ ఇన్ చేస్తూ కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. మనందరికీ తెలిసిన చాలా మంచి టూల్ ఊబర్ సజెస్ట్ అనే టూల్ నీల్ పటేల్ గారి ద్వారా మనం ఆన్సర్ ద పబ్లిక్ కూడా వాళ్ళే చేసుకున్నారు కాబట్టి, సో ఆన్సర్ ద పబ్లిక్ ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనందరం ఇంతకు ముందు ఉన్న వీడియోస్లో కూడా చూసాం కాబట్టి ఎవరైతే చూడలేదో డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ ఇక్కడ పర్టికులర్లీ ఆన్సర్ ద పబ్లిక్ గురించి ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్లో కూడా మనం ఆ లింక్ పెట్టడం జరుగుతుంది, చూడండి. లేదనంటే ఇప్పుడే ఇనీషియల్గా ఫస్ట్ టైం మీరు కనుక ఈ కాంటెంట్ చూస్తున్నట్టయితే డిజిటల్ మార్కెటింగ్ అనే పర్టికులర్ కీవర్డ్కి కనుక చూసినట్లయితే ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఏ పర్టికులర్ టాపిక్స్ మీద జనాలు ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది ఎంతో క్లియర్గా ఈ పర్టికులర్ చాట్లో చూస్తున్నారు కదా. వేర్, వాట్, వెన్, హౌ అని, విచ్ అని, అదేవిధంగా వితౌట్, విత్, క్యాన్, ఫర్ అని, కంప్లీట్లీ, ఈజ్, నియర్, దట్ అన్నీ పర్టికులర్లీ మీకు కనిపిస్తున్నాయి. అండ్ కంపారిజన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే డిజిటల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అనే ఈ ఇన్ఫర్మేషన్స్ కూడా ఈ విధంగా A to Z ఏ పర్టికులర్ కీవర్డ్స్ మీద మీకు టాపిక్ కావాలో ఆ పర్టికులర్ టాపిక్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వే. నెంబర్ 2, ఏఐ తోటి మనం టాపిక్ సెలెక్ట్ చేసుకోవడంలో ఈ పర్టికులర్ విధంగా సర్ఫర్ ఏఐ, ఈ విధంగా నేను ఇక్కడ మీకు చూపించినట్లు మీకు సర్ఫర్ ఏఐ ఏ విధంగా యూజ్ అవుతుందో చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే మనము సర్ఫర్ ఏఐలో ఈజీగా ఈ విధంగా కాంటెంట్ అనేది H1, H2, H3 అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. అండ్ కాపీ చేసుకుని దాన్ని మనము డైరెక్ట్లీ కాంటెంట్ ఎడిటర్లో ఈ విధంగా పెట్టినట్లయితే ఆటోమేటికలీ క్రియేట్ అ టాపిక్ విత్ ఏఐ అనేది వస్తుంది. అండ్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్లు నాకు కంప్లీట్లీ విత్ హెడ్లైన్, మెటా డిస్క్రిప్షన్, మెటా టైటిల్, కంప్లీట్గా బ్లాగ్ రైటప్ తోటి ఆప్షన్స్ తోటి వస్తుంది. దాన్ని అన్నిటిని తీసుకొని వచ్చి మనం ఒక దగ్గర రాసుకొని మన స్కోర్ని కూడా చెక్ చేసుకొని ఆ పర్టికులర్ స్కోర్ తర్వాత మనం దాన్ని కంప్లీట్లీ రన్ చేయొచ్చు. ప్లాగరిజం చెక్ చేసి ఎప్పుడైతే దాన్ని ప్లాగరిజం అంటే ఎక్కడ కూడా ఈ కాపీడ్ కంటెంట్ కాదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకొని అండ్ ఏ డొమైన్కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డొమైన్ని కనెక్ట్ చేయంగానే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ బ్లాగ్లోకి ఈ సర్ఫర్ ఏఐ నుంచి జనరేట్ చేసిన కాంటెంట్ వెళ్ళిపోతుంది. అయితే చాలామంది ఇంకా కూడా ప్లాన్స్లో చూసినట్లయితే ఏ పర్టికులర్ టూల్నైనా కానీ వాళ్ళు చూసినట్లయితే
పర్చేస్ చేయడానికి ఇష్టమై ఉన్నప్పుడు మీరు ఇంకొక ఇంపార్టెంట్ టూల్ మీరు ఈజీగా చేయొచ్చు. అదేంటి అని అంటే, మీరు కంప్లీట్లీ ఈ ఏఐ ఆన్ పేజ్ చేసేటప్పుడు చాట్ జీపీటీలో కాంటెంట్ జనరేట్ చేసి హ్యూమన్ ఏఐ అని, నేను ఇంతకు ముందు కూడా హ్యూమన్ ఏఐ అనే టూల్ గురించి చెప్పాను. హ్యూమన్ ఏఐ టెక్స్ట్ జనరేటర్ టూల్ గురించి. ఈ పర్టికులర్ టూల్కి వచ్చి హ్యూమనైజర్ ఏఐకి వచ్చి మీరు ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ చేయొచ్చు మీరు చాట్ జీపీటీలో చేసిన కాంటెంట్, అండ్ జనరేట్ చేస్తే రైట్ హ్యూమన్ లాగా అవుతుంది. దాన్ని మీరు స్మాల్ ఎస్ఈఓ టూల్స్కి వెళ్ళి ప్లాగరిజం చెక్, అంటే స్మాల్ ఎస్ఈఓ టూల్స్ అని ఉంటుంది కదా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాగరిజం 100% ఫ్రీ ప్లాగరిజం చెక్కర్ అని ఉంటుంది కదా, ఈ పర్టికులర్ థింగ్ తీసుకొని ఇక్కడ ప్లాగరిజం చెక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ లెట్స్ డూ వన్ స్మాల్ యాక్టివిటీ. ఇక్కడ చాట్ జీపీటీలో నేను ఒక పర్టికులర్ కాంటెంట్ జనరేట్ చేశాను. ఆ పర్టికులర్ కాంటెంట్ జనరేట్ చేసిన దాన్ని నేను చూసినట్లయితే డిటెక్ట్ అవుతుంది అది ఏఐ టూల్ అనేసి. సో లెట్స్ సే నేను ఒక పర్టికులర్ కాంటెంట్ ఇక్కడ జనరేట్ చేశాను. సో లెట్స్ సే ఈ పర్టికులర్ కాంటెంట్ జనరేట్ చేశాను. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది రైట్ హ్యూమన్ లాగా రాయండి అంటే అగ్రీ అండ్ కంటిన్యూ. సో అవుట్పుట్ నెక్స్ట్ హ్యూమన్ స్కోర్ 98 పాయింట్, ప్రీవియస్ కొలాబరేషన్ ఆప్షన్. సో ఈ పర్టికులర్ది కాపీ చేసుకొని నేను ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు నా కాంటెంట్కి ఈ విధంగా. అండ్ దెన్ ఏదైతే చెక్ ప్లాగరిజం అని కొడతానో ఇక్కడ నాకు ప్లాగరిజం ఎంత ఉంది, ఈ కాంటెంట్ 100% ప్లాగరిజం చెక్ ఉందా లేదా అనే కంప్లీట్లీ డిటెక్షన్ అనేది స్మాల్ ఎస్ఈఓ టూల్స్తో చేసుకోవచ్చు. లేదు అన్నీ ఒకటే టూల్లో చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ సర్ఫర్. If you do not want, then you can go with this particular tool called small SEO tools, and 100% secured with us, and no data, 56 words, 736 characters, and then 100% యూనిక్ కాంటెంట్ అనేది రిజల్ట్స్లో వచ్చింది. సో ఇది నేను 100% వెబ్సైట్స్లో వాడుకోవచ్చు, సో దట్ నాకు ప్లాగరిజం చెక్ కూడా రాదు. సో మీరు ఈ విధంగా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, చాట్ జీపీటీలో మీరు కాంటెంట్ జనరేట్ చేసుకోవచ్చు, దాన్ని హ్యూమనైజ్ చేసుకోవచ్చు ఫ్రీగా, అండ్ దాన్ని మీరు ప్లాగరిజం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇంటర్నెట్లో మీరు పేస్ట్ చేసుకోవచ్చు మీ వెబ్సైట్లో ఆ కాంటెంట్ని, అండ్ దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ ఎస్ఈఓ విత్ ఏఐ. సో ఇలాంటి మంచి మంచి విషయాలు కానీ కోర్సెస్కి కానీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు డెఫినెట్లీ క్లిక్ చేసి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డూ సబ్స్క్రైబ్ diginomed.in. Thank you, Shravani Asuri, signing off.